ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారుల గురించి మాట్లాడుకుంటే గురుగారు, వాళ్ళు అంటే తక్కువ డబ్బులతో చాలని డబ్బులతో కూడా ఒక వ్యాపారం రన్ చేయాలి, జీవితంలో సెటిల్ అవ్వాలని చెప్పి ఒక ధ్యేయంతో అయితే స్టార్ట్ చేస్తారు. మొదలుపెట్టిన తర్వాత 3-4 నెలలకే మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటారు దానికి కారణం? చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో ఏమవుతుంది అంటే నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పిన ఈ చిన్న చిన్న పాపం ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత టెక్నికల్గా ట్రైనింగ్ తీసుకోనో లేకుంటే ఒక దగ్గర ట్రైన్ అయ్యిందో లేకుంటే స్పెషల్గా చెప్పాలంటే ఈ రోజులలో ముఖ్యంగా మీ సినిమా ఇండస్ట్రీ, యూట్యూబ్ ఇండస్ట్రీ లేకుంటే లేకుంటే ఏదైనా ఇండస్ట్రీలో ఏం చేస్తారంటే ఒకరి దగ్గర శిష్యరికం చేసో లేకుంటే టెక్నికల్ కోర్స్ కంప్లీట్ చేసేసో వాళ్ళు ఒక ఆఫీస్నో ఒక యూట్యూబ్ ఛానల్ లేకుంటే ఏ రకమైన ఇంక్లూడింగ్ వెల్డింగ్ మిషన్, వెల్డింగ్ షాప్ లేకుంటే ఏదైనా చిన్న షాప్ పెట్టుకోవడానికి లేకుంటే ఛానల్ పెట్టుకోవడానికి చాలామంది మన యువకులు చాలా ఈ రోజులలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే అన్నీ సమకూర్చుకుంటారు. కానీ వాళ్ళకు తెలియలేది చెప్పలేనిది ఏంటంటే వాస్తును చూడాలా వద్దా. వారు ఏం చేస్తారంటే వాస్తుని పట్టించుకోకుండా ఎక్కడ తక్కువ రేటుకు రెంట్ని చూస్తారు. ఫస్ట్ మనకేంటంటే స్టార్ట్ చేస్తున్న బిజినెస్ నప్పుడు రెంట్ తక్కువ ఉండాలన్న ఉద్దేశంతో ఒక చిన్న ఎక్కడున్న స్పేస్ ఆడ వీధి ఉండదు, అంటే రోడ్ ఉండదు, చిన్న ప్లేస్ గల్లీలలో పోయి అంటే చిన్న సందులలో పోయేసి చిన్న వీధులు అక్కడ వ్యాపారాన్ని మొదలు పెడతారు. అది నెల రోజులు మీరు అన్నట్టుగా నెల రోజుల 2 నెలల 3 నెలల మన డబ్బున్నంత వరకు నడుస్తుంది. ఆ తర్వాత మూత పడుతుంది. ఆ తర్వాత వాళ్ళు పాపం ఏం చేస్తారు, మళ్ళీ అప్పులల్లా మునిగిపోతారు. కాబట్టి ఏ వ్యాపారమైనా మొదలు పెట్టాలి, చిన్నదా పెద్దదా లేకుంటే కార్పొరేట్ సెక్టారా, దేనికైనా ఈ మన పంచభూతాలు, వాస్తు అనేది పంచభూతాలతోటి కూడుకున్నటువంటి వ్యవస్థ. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా ఏ విధంగా అయితే మనము డబ్బును సమకూర్చుకుంటున్నామో, ఏ విధంగా అయితే టెక్నాలజీని సమకూర్చుకుంటున్నామో, ఏ విధంగా అయితే ఎక్విప్మెంట్ని తీసుకుంటున్నామో అదే విధంగా అందులో భాగము చేసుకొని వాస్తు కూడా చూసుకొని మనం తీసుకున్న ఆఫీస్ ఎంత బాగున్నది, ఎటువైపు ఉన్నది అంటే మనకి సౌత్ ఆ రోడ్డు సౌత్లో బాగుందా, ఈస్ట్ బాగుందా, వెస్ట్లో బాగున్నదా, ఏ రోడ్డుకు పెడుతున్నాం. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో పెట్టేటప్పుడు మన ఏ పట్టణానికి ఎటువైపు పెడుతున్నది ముఖ్యం, కానీ ఏ దిశలో పెడుతున్నాం అన్నది అవసరం లేదు. ఈ టౌన్కి ఏదైతే హైదరాబాద్ ఉంది అవతరానికి బిజినెస్ ఎటువైపు బాగుంది, అది దక్షిణం వైపు బాగుంటుందా, ఉత్తరం వైపు బాగుంటుందా, తూర్పు ఏ బిజినెస్ మనకు రిలేటెడ్ ఎక్కడ ఉంటుంది దాన్ని చూసుకొని చేసుకోగలిగితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది.